తెలుగులో యువ కథానాయకులకు 2 విషయాల్లో ఆదర్శంగా నిలిచాడు నారా రోహిత్. వైవిధ్యమైన కథలు ఎంచుకోవడం ఒకటైతే, మరో విషయం అనవసర హంగులు లేకుండా తక్కువ బడ్జెట్లో శరవేగంగా సినిమాలు పూర్తి చేయడం. అయితే అతడి ప్లానింగ్, కథల ఎంపిక బాగానే ఉన్నప్పటికీ అతడి గత సినిమాలు నిరాశపరిచాయి. మరి వేసవిలో నెలన్నర వ్యవధిలో వచ్చిన రోహిత్ 3 సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. అంతకుముందు అసుర, రౌడీ ఫెల్లో, ప్రతినిధి మంచి కంటెంట్ ఉన్న సినిమాలే. పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది, కానీ అవ్వాల్సినంత పెద్ద హిట్లే కాలేదు మరి. అయితే సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రోహిత్కు జో అచ్యుతానంద వరంలా మారేలా కనిపిస్తోంది. శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు అన్ని వైపులా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రాజమౌళి సహా సినీ ప్రముఖులు అందరూ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో జో అచ్యుతానంద్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది. సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజే ఉంది, కానీ విడుదల తర్వాత అది ఇంకా పెరిగింది. సినిమా అనుకున్న దానికంటే పెద్ద విజయం సాధించేలా కనిపిస్తుంది. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా గుర్తింపున్న సాయి కొర్రపాటికి కూడా గత కొంతకాలంగా సరైన విజయాలు లేవు. తుంగభద్ర, రాజా చెయ్యి వేస్తే దెబ్బతీసాయి. తాజాగా మనమంతకు మంచి పేరు వచ్చినా డబ్బు రాలేదు మరి. ఈ నేపథ్యంలో జో అచ్యుతానంద ప్రశంసలతో పాటు డబ్బులు తెచ్చిపెట్టేలా ఉంది. పెట్టుబడి మీద బాగానే లాభాలు తేవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు రెజీనా, నాగశౌర్య, కళ్యాణ్ రామ్లకు కూడా ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరం. అవసరాలు కూడా ద్వితీయ విజ్ఞాన్ని అధిగమించినట్లే అన్నమాట. మొత్తానికి చాలా మంది కెరియర్లకు జో అచ్యుతానంద కీలక మలుపులా మారేట్లుంది. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా